మహారాణి, మహారాణి లే లే మహారాణి, లే లే. ఏమైనది స్వామి? ఇంత వ్యగ్రులు ఉద్విగ్నులుగా అగుపిస్తున్నారే? ఏదైనా దుస్వప్నం వచ్చినదా? కాదు మహారాణి, నేను దుస్వప్నాన్ని కాదు, ఒక దివ్య స్వప్నమును కన్నాను. స్వప్నమేమిటి, సత్యమే చూసినాను. ఏమిటి? తమరేమంటున్నారు? ఎట్టి స్వప్నము? ఏమా సత్యము? మహారాణి, ఇప్పుడిప్పుడే నా స్వప్నమందు ఒక సుందర నాగుతో సుశోభితులైన మన ఆరాధ్య దేవులు పరమ శివశంకరులు ప్రత్యక్షమయ్యారు. ఇంకా ఇంకా ఏమిటి? దేవాది దేవులు మహాదేవులు తమరికి దర్శనమిచ్చారా? అవును, ఆయన అన్నారు, మేము నాగవంశ పరంపర చెడిపోవుననే భయమును విడనాడి మన పుత్రిక వివాహమును ఆ మానవ రాజకుమారునితో చేయమని. దీనితో నాగవంశ పరంపర పైన ఎట్టి దుష్ప్రభావం పడదట. ఇది ఇది ఏమంటున్నారు తమరు? అలా ఆరాధ్య దేవులు తమతో అన్నారా? అనడమే కాదు, ఆయన నాకు ఇంకో నిజము కూడా తెలియజేశారు. మన పుత్రిక యొక్క భాగ్యమందు చిత్రాంగదుని పత్ని అనే లిఖించబడ్డదట. భాగ్యములో ఏది వ్రాసి ఉందో అది ఎవరూ మార్చలేరట. ధర్మము కర్మల యొక్క భవబంధములలో తమరు ఎంతో ఉద్విగ్నులైనారు. ప్రభువే స్వయంగా తమరిని విముక్తులు చేశారు. మహారాణి, ఇక మన పుత్రిక శివారాధన ఫలించింది. ఇప్పుడు మనం ఆమె మనోవాంఛ నెరవేరేందుకు అడ్డంకులను ఏర్పరచరాదు. నాకు ఆనందం ఇంకో దానికి కలుగుతున్నది. ప్రభు ఆజ్ఞతో తమరు రాజుగా తండ్రిగా కర్తవ్యాలను దివ్యంగా నిర్వర్తించగలుగుతారు. మహారాణి, శీఘ్రమే శుభముహూర్తమును నిర్ణయించి మన పుత్రిక వివాహము జరిపిద్దాము. ఇప్పుడు ఆపు పుత్రి, ఇక ధైర్యాన్ని వహించాలి. ఎలా ధైర్యం వహించాలమ్మా? నా హృదయము వ్రక్కలగుచున్నది. నేను నీ దుఃఖం అర్థం చేసుకోగలను పుత్రి, కానీ వేరే ఉపాయం ఏదీ లేదు. ఇప్పుడు ఇంక ఏమీ చెయ్యలేము. నాకు ఉండి ఉండి నీవు అన్న మాటే గుర్తుకు వస్తోంది. ఇంకా మంచిది ఏమంటే, నువ్వు అవివాహితమైతే మనకి ఈ రోజు చూడవలసి వచ్చేది కాదు. మహారాణి, ఏమైనది మహారాజా? ఏమైనా తెలిసినదా? మాకు ఈ విషయమై ఎంతో బాధగా ఉన్నది. ఆ రాజకుమారుని గురించి ఏమీ తెలియలేదు. దూర దూరాలకు మత్స్యకారుల్ని పంపాము. అంతా నీటిలో అడుగుదాకా వెతికారు. కానీ రాజకుమారుని జాడ ఎక్కడా దొరకనే లేదట. బహుశా మొసళ్ళు, నీటిలోని అన్య జీవాలు ఆయనని తమ ఆహారంగా చేసుకున్నాయేమో. లేదంటే ఆయన గురించి ఏదో తెలిసేది కదా. పితృదేవా, తమరలా అనకండి. పార్వతి మాత నాకు వరాన్ని ఇచ్చినారు. నేను జీవితమంతా సౌభాగ్యవతిగానే ఉంటాను. ఆవిడ వరము, ఆమె ఆశీర్వాదము మిథ్య కాబోదు. పితృదేవా, నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్వతి మాత యొక్క కృప ఇంకా ఆశీర్వాదముతో వారు ఎక్కడున్నా సురక్షితముగా ఉంటారు. ఇకేదో ఒక రోజున వారు అవశ్యము తిరిగి వస్తారు. పుత్రి, భాగ్యలిఖితమును ఎవరూ మార్చలేరు. ఇక నీ భాగ్యమందు వైధవ్యమే ఉన్నచో అది తప్పదు. అది ఎవ్వరూ తప్పించలేరు. మన మనసులకు మిథ్యాశాంతి వల్ల ఏమీ లాభం లేదు. ఆ రోజున రాజకుమారుడు స్వయంవరమునకు వచ్చి పెద్ద తప్పు చేశాడు. అతను రాకుండినా నువ్వు అవశ్యం ఇంకొకరి కంఠమున వరమాల వేసడి దానవు. ఈ అనర్థం జరిగేది కాదు. పితృదేవా,
పితృదేవా, తమరికి భాగ్యలిఖితంపై అంత అచంచల విశ్వాసం ఉంటే తమరో విషయం ఎందుకు తెలుసుకొనరు? వైధవ్యం సంప్రాప్తించుటకు నేను ఎవరో ఒకరిని వివాహమైతే చేసుకునవలే కదా. పితృదేవా, తమరికి మరలా చెబుతున్నాను, పార్వతీమాత యొక్క ఆశీర్వాదము భాగ్యలిఖితము కన్నా ఎంతో ఎక్కువ శక్తివంతమైనది. తమరి సత్యమును గ్రహించండి. నేను విధవను కాను. చిత్రసేన, గొప్పగా మిత్రధర్మాన్ని నిర్వర్తించావు నువ్వు. అసలు మిత్రుడన్నవాడు ఇలా చేయగలడా? ఆ? నీ పుత్రిక విధవ అవుతుందని నీకు బాగా తెలుసుండి నువ్వు నా పుత్రుడు చిత్రాంగదుని స్వయంవరమునకు పిలిచి మృత్యుపదం చూపించావు. ఎవరు నిన్ను మిత్రుడన్నదరు? నీవు మిత్రుడివి కాదు, శత్రువువి. నీవు ప్రాణాంతక శత్రువువి. నీవు కులదీపకుణ్ణి నా నుంచి హరించినావు. నా కులదీపాన్ని ఆర్పివేశావు నువ్వు. తమరెందుకు నా తండ్రి పైన మిథ్యాదోషారోపణ చేయుచున్నారో ఇక తమరు అలా ఎలా అనుకున్నారు? తమ కులదీపము ఆరిపోయినది అని తమరు పరమశివులని ఆరాధిస్తారు కదూ. ఆయనపై నమ్మకం ఎందుకు ఉంచరు? తమ వంటి ప్రాణులే భగవంతుని పూజించెదరు, కానీ ఆయన పైన నమ్మకం ఉంచరు. స్వయముగా దుఃఖితులై ఇతరులను దుఃఖితులను కావిస్తారు. శ్రీమంతిని, నీ హద్దుల్లో నీవు ఉండు. ఆ పనిని తమరే ఎందుకు చెయ్యరు? తమరు ఏమనుకుంటున్నారు? తమరు నా పితరులపై మిథ్యా దోషారోపణ చేస్తే అది నేను నిశ్శబ్దముగా వింటూ ఉంటాననా? కులదీపము ఆరిపోయిందనే వంకతో నన్ను విధవ అంటుంటే నేను మౌనంగా ఉంటానా? మహారాజా, నా పితరులు తమ పుత్రుని స్వయంవరమునకు పిలువలేదు. ఇక నేను విధవరు కాను, నేను సుమంగళిని, సదా సౌభాగ్యవతిని. తమరికి ఎంతో బుద్ధిబలం ఉంది, శక్తి ఉంది, కానీ నమ్మకము లేదు. నా వద్ద బుద్ధిబలము లేకపోవచ్చు, కానీ నమ్మకం ఉంది. పార్వతీమాత పైన అచంచల విశ్వాసం ఉంది. అయిన చిత్రాంగదుడు సజీవుడా? అవును, వారు నిశ్చయముగా జీవించి ఉన్నారు. నీవది ఏ ఆధారముతో అనగలుగుతున్నావు? చెప్పానుగా, నమ్మకము ఆధారముతో. నా మనసులో పార్వతీమాత ఎడలున్నట్టి అచంచల విశ్వాసముతో, అదే ఆధారముతో వారు మన నుండి వేరు అయినారు. కాని సమయం వచ్చినంత వారు అవశ్యము తిరిగి వస్తారు. అయిన ఇక భాగ్యలిఖితము ఏమగును? నీవు మాటి మాటికి పార్వతీమాత నామమును, ఆమెపై అచంచల విశ్వాసం గూర్చి చెప్పుచున్నావు. అయితే ఇక విధాత లిఖితము మారిపోవునా? మిథ్యాసిద్ధం అవునా? లేదు లేదు, భాగ్య లిఖితమును ఎవ్వరూ కూడా మార్చలేరు. ఇక నిజమైన విషయం ఏమనా, నీ దుర్భాగ్యం యొక్క నల్లని ఛాయ నా పుత్రిని అంతము చేసినది. నీవింక ఎక్కువగా నన్ను భ్రమలో పడవే యత్నము చేయకు. అంటే తమరికి నా మాట పైన నమ్మకము లేదా? విశ్వసించదగిన కారణము లేదు. ఇక భాగ్యలిఖితము నేటిదాకా ఎవరు మార్చలేకపోయారు. భాగ్యము 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 మ్రోగించండి భాగ్యము యొక్క డంకాన్ని. కానీ నేను నా నమ్మకమును మాత్రము విడనాడేది లేదు. నేను మరలా చెబుతున్నాను, వారు అవశ్యము తిరిగి వచ్చేదరు. ఇక వారు తిరిగి వచ్చేటంత వరకు నేను మీ భాగ్యవాద జనుల మధ్యన ఉండి భాగ్యమనే అగ్నితో నా నమ్మకమును బూడిద చేసుకోలేను. వారు తిరిగి వచ్చినప్పుడే నేను నా ముఖాన్ని చూపించెదను. సీమంతిని, పుత్రి సీమంతిని,
రాజకుమార చిత్రాంగద, ప్రణామం మహారాజా. ఆయుష్మాన్ భవ. రాజకుమార, మేము చూస్తున్నాము, మా రాజ్యమునకు వచ్చినప్పటి నుంచి తమ ముఖారవిందము పైన ఏదో చింత వంటి భావం అలుముకొని ఉన్నది. తమరి పెదవులపై చిరునవ్వు ఏదో బాధలో పడి పూర్తిగా మాయమైపోయినది. తమరు మాకు ఎప్పుడు ఆనందముగా అగుపించనే లేదు. మహారాజా, నేను ఆనందముగా మరి ఎలా ఉండగలను? నాకు స్మరణకే వచ్చుటలేదు. నేను ఎవరినో, ఎక్కడి నుండి వచ్చానో, నా చరిత్ర ఏమిటో ఇంకా. మేము తమరికి చెప్పి ఉన్నాముగా, తమరు మానవరా కుమారులు చిత్రాంగదులని. ఆ శివలీల కారణముగా ఈ నాగులోకమునకు వచ్చినారు. ఇక తమ గతకాల విషయమా? అయితే పుత్ర, భూతకాలం మృత్యువుతో సమానమే. అది స్మరించుకొని ఏమి లాభము? వర్తమానము తమ ముందు ఉంది. ఇంకా సుఖమయ ఉజ్వల భవిష్యత్తు తమ వద్దకు నెమ్మదిగా ముందుకు వస్తుంది. తమరు శీఘ్రమే మాకు జామాత కాబోతున్నారు. అంటే ఈ నాగలోకమునకు భావి సామ్రాట్టు. రాకుమార చిత్రాంగద, మేము తమరి పైన అత్యంత ప్రసన్నులము. మేము మా పుత్రిక మణిభద్రతోటి తమరి వివాహము నిర్ణయించినాము. ఇక అంతకు ముందు మేము తమరికి 10 సహస్ర నాగుల యొక్క బలాన్ని ప్రసాదిస్తాము. దాంతో దేవ, దానవ, మానవ ఇంకా నాగజాతులలో ఎట్టి ప్రాణి కూడా తమర్ని పరాజితుల్ని చేయలేరు. ఇప్పుడు తమరిలో 10 సహస్ర నాగుల బలము నిండిపోయింది రాజకుమారా. ఆదిశక్తి దుర్గామాత పార్వతీకి జయము! పరమశివ శంకర్లు ఎక్కడ మాత? నాకు తెలియదు వారు ఎక్కడ ఉన్నారో. ధ్యానం చేసి చూసినా కూడా వారు ఎక్కడా అగుపించనే లేదు. ఓం భగవతే పార్వతే నమః. ఓం భగవతే పార్వతే నమః. పార్వతీ మాత, నాపై దయ చూపండి. నా స్వామిని నాకు తిరిగి ఇయ్యండి. తమ వాగ్దానము నిలబెట్టండి మాత. దయ చూపండి మాత, నాపై దయ చూపండి. పరమశివ శంకరులకు జయము! మహేశ్వర శివ శంకరులకి జయము! ఏమైంది దేవి పార్వతి? ఇంత ఉద్విగ్నురాలు అవుతున్నావే? ఎందుకోసమని? మేమిక్కడ లేమనా? అవును ప్రభు, నేను సీమంతిని చూసి ఎంతో విఫలునయ్యాను. నేను ఈ సమయాన అదే యోచిస్తున్నాను. తమరిని నాగకన్య మణిభద్ర ప్రార్థనని ఆలకించమని వినతి చేసి నేను ఎంతో తప్పు చేశానని. అదే నేను ఆమె ప్రార్థనపై నిర్ణయమును తమరికే విడిచినచో నేడు సీమంతునికి దశ కలిగేది కాదు. కూర్చో దేవి పార్వతి. అదే మేము నీతో అనినచో నాగకన్య యొక్క ప్రార్థనా సమర్థనను నీవు మా ఇచ్ఛతోనే చేసినావని. అట్టి స్థితిలో నీవేం చేస్తావు, ఏమంటావు? నీవు మౌనంగా ఎందుకున్నావు దేవి పార్వతి? సీమంతుని దశను చూసి నీవు దుఃఖించవలసిన ఆవశ్యకతయే లేదు. కారణం ఉన్నప్పటికీనా? కారణము లేనేలేదు. సీమంతుని భవిష్యవాణిని అనుసరించి ఆ తర్వాత కూడా విధవ కాలేదు. ఇక ఇది తక్కువ ఉపలబ్ధియా? కానీ ఇప్పుడు ఆమెకు ధైర్యం అవసరమున్నది. ధైర్యమా? కానీ ఎప్పటిదాకా? ఆ చిత్రాంగదుడు శీఘ్రమే మరల పృథ్వీకి తిరిగి రాడా? మేము నాగకన్య ప్రార్థనని అంగీకరించి ఆమె మనోవాంఛను నెరవేర్చాము. అందుకని మా పని సమాప్తమైనది. ఇక నీ పని ఆరంభమైనది. నా పనే? అవును దేవి. చిత్రాంగదుని పృథ్వీపైకి రప్పించి ఆ సీమంతునికిచ్చిన వరమును నిజము చేసి చూపుట నీ పనే. తమరు ఏమి చెప్పాలనుకుంటున్నారు స్వామి? ఏ పనిని గురించి ప్రస్తావిస్తున్నారు? నన్ను ఏమి చేయమంటారు? దేవి,
గుర్తు తెచ్చుకో. నీవేమనన్నావు మాతో? ఏ విషయమే స్వామి? విషయమైతే సీమంతిని గురించే కదా. మేము ఆమె గురించే మాట్లాడుతున్నాం. నీవు మాతో అన్నావు కదా, విధాత విధానమును సీమంతిని భాగ్యములోని రేఖలను మమ్ము ఈ విధముగా నిర్దేశించమని. దాంతో ఆమె భాగ్యములో కల్పించుకొనకుండానే మేము నీవు ఇచ్చిన వరముల రక్షణ జరుగునని. అవును ప్రభు, అన్నాను. మేము చిత్రాంగదుని ప్రాణములను కాపాడి అతన్ని నాగలోకములకు చేర్చాం. ఇదే చేశాం. అవును స్వామి, ఇప్పుడు స్థితి స్పష్టమైనది. అంటే ఇప్పటిదాకా అస్పష్టంగా ఉందా? స్థితికి నాకు మధ్య తమరి లీల యొక్క ప్రభావము ప్రబలమైనది మహాదేవా. అయినా ఇప్పుడు ఆ ప్రభావము దుర్బలమైనదా? లేదు స్వామి, తమరి ప్రభావము దుర్బలమవునా? అది ఇప్పుడు సుస్పష్టమైనది. మరి నీవు తెలుసుకునే ఉందు. ఇప్పుడు నీవు ఏమి చేయవలను? స్వామి, తమరు చిత్రాంగదుని ప్రాణములు కాపాడి అతన్ని నాగలోకమున కంపారు. అంటే సీమంతుని విధవ కాదు. ఇక నేను ఇప్పుడు ఆమెకు వైధవ్యమనే మిథ్యా ఆరోపణ, కళంకముల నుంచి ముక్తిని కలిగించాలి. దేవి, మరి నీవు కోరితే మేము నీకు సహాయము చేయగలము. నేను ఎందుకు కోరను? ఇక తమరి సహాయము లేకుండా ఎప్పుడైనా నేనేమైనా చేసినానా? ఇక భవిష్యత్తులో ఏమైనా చేయగలనా? ఇప్పుడు తమరు నాకు మార్గదర్శనం ఇయ్యండి. అవశ్యమిచ్చేదము. అంతేకాకుండా ఆ శుభదినము రేపే. ఆ చిత్రాంగదుని వివాహము మణిభద్రతో జరుగుతుంది.